అందరికీ నమస్తే. మై నేమ్ ఈజ్ చింతల శైలేందర్. ఐఎమ్ ఏ ఇంటర్మీడియట్ కామర్స్ లెక్చరర్. సో ఈ వీడియోలోనైతే నేను ఒకటి 10 మార్క్స్ క్వశ్చన్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయబడుతున్నాను. సిఈసి ఫస్ట్ ఇయర్ విద్యార్థుల కోసం అయితే డిఫరెన్షియేట్ బిట్వీన్ ఏ ప్రైవేట్ కంపెనీ అండ్ ఏ పబ్లిక్ కంపెనీ. పబ్లిక్ కంపెనీకి ప్రైవేట్ కంపెనీకి మధ్య తేడాలు ఏంటియో ఇవి ఒక 10 ఉంటాయండి. 10 మార్క్స్కి వస్తాయి. 10 మార్క్స్కి వస్తే 10 పాయింట్స్ రాయాలి. 5 మార్క్స్కి వస్తే 5 పాయింట్స్ రాయాలి. సో ఇండియాలో ఉన్న ప్రైవేట్ కంపెనీ, ఇండియాలో ఉన్న పబ్లిక్ కంపెనీకి మధ్య డిఫరెన్స్ ఏందో మనం నేర్చుకుందాం. మై డియర్ స్టూడెంట్స్, ఇది మీకు ఏ టెక్స్ట్ బుక్లోంచి వస్తుందంటే మీకు ఇంటర్మీడియట్లో సిఈసి ఫస్ట్ ఇయర్ వాళ్ళకైతే కామర్స్ టెక్స్ట్ బుక్ ఉంటుంది, అందులో ఉన్న కంటెంట్. అయితే మై డియర్ స్టూడెంట్స్, ఈ టెక్స్ట్ బుక్లో ఉన్న ఏ లెసన్ మీరు రీడ్ చేసినా, ఏ క్వశ్చన్ ఆన్సర్ మీరు రీడ్ చేసినా అది కేవలము బిజినెస్ గురించి మాత్రమే ఉంటుంది. మీరు బిజినెస్ను మాత్రమే ఇమాజినేషన్ చేసుకుంటూ రీడ్ చేయండి. ఏదో ఒక బిజినెస్ను ఇమాజినేషన్ చేసుకుంటూ యూజ్ చేయండి. ఇక్కడ మన డిఫరెన్సెస్ బిట్వీన్ ప్రైవేట్ కంపెనీ అండ్ పబ్లిక్ కంపెనీ. అసలు పబ్లిక్ కంపెనీ అంటే ఏంటిది, ప్రైవేట్ కంపెనీ అంటే ఏంటిది, ఒక ప్రైవేట్ కంపెనీ ప్రారంభించాలి అంటే ఎంతమంది కావాలి, ఒక పబ్లిక్ కంపెనీ ప్రారంభించాలి అంటే ఎంతమంది కావాలి. మళ్ళీ గవర్నమెంట్ కంపెనీ వేరే. మై డియర్ స్టూడెంట్స్, గవర్నమెంట్ కంపెనీ వేరే. మీకు విజువల్లో కొన్ని కంపెనీస్ని అయితే మీకు చూపెడతా అండి. కొన్ని కంపెనీస్ ప్రైవేట్ కంపెనీలు కావచ్చు, ఇవి జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే చూపెడుతున్నా. ఏదో ఒక ప్రైవేట్ కంపెనీ, వీటిని మనం పబ్లిక్ కంపెనీ అనుకుందాం. సో ఎగ్జాంపుల్. సో ఇప్పుడు మనం డిఫరెన్స్ చూద్దాం, సింపుల్గా డిఫరెన్స్ చూద్దాము. ప్రైవేట్ కంపెనీలో నంబర్ 1, టు స్టార్ట్ ఏ కంపెనీ 2 మెంబర్స్ ఆర్ రిక్వైర్డ్. అంటే ఒక ప్రైవేట్ కంపెనీ పెట్టాలి అంటే ఎంతమంది కావాలట, ఒక ప్రైవేట్ కంపెనీని స్టార్ట్ చేయాలి అంటే కేవలము 2 మెంబర్స్ సరిపోతుందట. 2 మెంబర్స్. ఒక ప్రైవేట్ కంపెనీ ఎస్టాబ్లిష్ చేయాలంటే ఓన్లీ 2 మెంబర్స్ సరిపోతుంది. అదే ఒక పబ్లిక్ కంపెనీని ఎస్టాబ్లిష్ చేయాలంటే టు స్టార్ట్ ఏ కంపెనీ 7 మెంబర్స్ ఆర్ రిక్వైర్డ్. ఒక పబ్లిక్ కంపెనీ ఎవరైనా పెట్టాలనుకుంటే, ఇండియాలో ఒక పబ్లిక్ కంపెనీ పెట్టాలనుకుంటే 1 2 3 4 5 ఇక్కడ 6 ఇంకొక వ్యక్తి కావాలి. ఇంకొక వ్యక్తి ఎంతమంది, 7 మెంబర్స్ కావాలి. ఒక పబ్లిక్ కంపెనీ పెట్టాలి అంటే 7 మెంబర్స్ కావాలి. సో అదొక పాయింట్ అయిపోయిందండి. సెకండ్, మ్యాక్సిమం ఎంతమంది, ఒక ప్రైవేట్ కంపెనీ పెట్టాలి అంటే మినిమం 2 మెంబర్స్, మ్యాక్సిమం 50 మంది కంటే ఎక్కువ మించరాదు. 50 మంది కంటే ఎక్కువగా మించరాదు. అదే ఒక పబ్లిక్ కంపెనీ అయితే మ్యాక్సిమం వచ్చేసి అన్లిమిటెడ్. పబ్లిక్ కంపెనీలో ఎంతమంది అయినా కలిసి పెట్టవచ్చు, దాంట్లో లిమిటే లేదు. ఇది మరి 2 పాయింట్లు అయిపోయినాయి. సో 3వ పాయింట్ చూసినట్లయితే మినిమం పేడ్ ఆఫ్ క్యాపిటల్. క్యాపిటల్ అంటే వ్యాపార ప్రారంభానికి పెట్టిన పెట్టుబడి అండి. వ్యాపార ప్రారంభం కోసం తీసుకొచ్చే డబ్బులు. మీకు విజువల్లో చూపెడతా. ఒక బిజినెస్ను స్టార్ట్ చేయాలంటే, ఒక ప్రైవేట్ కంపెనీ అన్నా ఒక పబ్లిక్ కంపెనీ అన్నా స్టార్ట్ చేయాలి అంటే మినిమం ఎంత డబ్బులతో స్టార్ట్ చేయాలి, మినిమం ఎంత డబ్బులతోని ప్రైవేట్ కంపెనీ స్టార్ట్ చేయాలి, పబ్లిక్ కంపెనీ స్టార్ట్ చేయాలి అనేది మనం ఇక్కడ చూద్దాం. ఒక ప్రైవేట్ కంపెనీ స్టార్ట్ చేయాలంటే మినిమం క్యాపిటల్ ఎంత ఉండాలట, మినిమం 1 lakh. అదే ఒక పబ్లిక్ కంపెనీ స్టార్ట్ చేయాలి అంటే మినిమం క్యాపిటల్, ఇక్కడ చూడండి మినిమం క్యాపిటల్ ఎంత, 5 lakhs. సో ప్రైవేట్ కంపెనీ అయితే 1,00,000 రూపాయలతోని, పబ్లిక్ కంపెనీ అయితే మినిమం 5 లక్షలతోని బిజినెస్ను స్టార్ట్ చేయాలి అట. ఓకేనా. నెక్స్ట్, ప్రైవేట్ కంపెనీ పేరు చివరన మస్ట్ సఫిక్స్. ప్రైవేట్ కంపెనీ పేరు చివరన ప్రైవేట్ లిమిటెడ్ అని ఉండాలట.
ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆయన రాము కంపెనీ పెడదాం అనుకుంటారు, రాము ప్రైవేట్ లిమిటెడ్. ఎన్నో ప్రైవేట్ లిమిటెడ్ ఉంటాయి. రాము ప్రైవేట్ లిమిటెడ్ అని కొన్ని ఇవి చిట్టీలకు సంబంధించినవి కూడా కొన్ని ఉంటాయి. ప్రైవేట్ లిమిటెడ్ అని పేరు పక్కన ప్రైవేట్ లిమిటెడ్ అని చాలా ఉంటాయి. అంటే ప్రైవేట్ కంపెనీకి కంపెనీ పేరు పక్కన ప్రైవేట్ లిమిటెడ్ అని ఉండాలి. పబ్లిక్ కంపెనీకి పబ్లిక్ లిమిటెడ్ అని ఉండాలి. పబ్లిక్ కంపెనీకి పేరు చివరన పబ్లిక్ లిమిటెడ్ లేదా ఓన్లీ లిమిటెడ్ అన్నా కూడా అది పబ్లిక్ కంపెనీ అని తెలుస్తుంది. ఓకేనా? సో మీకు విజువల్లో నెక్స్ట్ చూపెడతాను లాస్ట్కు. సో 5th పాయింట్ చూద్దాం. 5th పాయింట్ ఏంటిదంటే ఇట్ కెనాట్ ట్రాన్స్ఫర్ ఇట్స్ షేర్స్ ఫ్రీలీ. ప్రైవేట్ కంపెనీలో ఉన్న షేర్స్ను వేరే వాళ్ళకు ట్రాన్స్ఫర్ చేయలేమట. షేర్స్ స్టాక్ మార్కెట్ సంబంధించిన విషయం ఇది మీకు సెకండ్ ఇయర్లో ఉంటుంది. సో నెక్స్ట్ మీకు షేర్స్ అంటే ఏం లేదు, ఒక కంపెనీలో ఉన్న షేర్స్ను మనం పర్చేజ్ చేసి ఆ షేర్స్ను వేరేటోళ్ళకి అమ్మడం ద్వారా కూడా మనం డబ్బులు సంపాదించుకోవచ్చు. సో ఈ షేర్స్ అనేది ట్రాన్స్ఫర్ లేదు. కానీ పబ్లిక్ కంపెనీలో ఇట్ కెన్ ఫ్రీలీ ట్రాన్స్ఫర్ ఆర్ సెల్. ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు లేదంటే అమ్ముకోవచ్చు వాళ్ళ యొక్క షేర్స్. పబ్లిక్ కంపెనీలో ఎవరైతే పెట్టుబడి పెడతారో, ఎవరైతే షేర్స్ కొనుక్కుంటారో వాళ్ళ యొక్క షేర్స్ను స్వచ్ఛందంగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు వేరేటోళ్ళకు, లేదంటే స్వచ్ఛందంగా అమ్ముకోవచ్చు. నెక్స్ట్ 6th పాయింట్, ఇట్ కెనాట్ సెక్యూర్ క్యాపిటల్ ఫ్రమ్ ద పబ్లిక్. సో పబ్లిక్ నుంచి వ్యాపార ప్రారంభానికి, క్యాపిటల్ అంటే ఏంటిది, వ్యాపార ప్రారంభానికి పెట్టిన పెట్టుబడి, వ్యాపార ప్రారంభానికి తీసుకొచ్చిన డబ్బులు. సో పబ్లిక్ నుండి తీసుకొచ్చిన క్యాపిటల్ ఏదైతే ఉంటుందో ఇక్కడ సెక్యూర్గా ఉండదండి. ప్రైవేట్ కంపెనీ కాబట్టి సెక్యూర్గా ఉండదు, గవర్నమెంట్ ఏమి ఇష్యూ చేసుకోదు. ఇట్ కెనాట్ సెక్యూర్ క్యాపిటల్ ఫ్రమ్ ద పబ్లిక్. ఇక్కడ కెనాట్ కాదండి, కెన్ ఉంటుంది. ఇట్ కెన్ సెక్యూర్ క్యాపిటల్ ఫ్రమ్ ద పబ్లిక్. నెక్స్ట్ 7th పాయింట్, ఇట్ కెన్ స్టార్ట్ ఇట్స్ బిజినెస్ ఇమ్మీడియట్లీ అపాన్ ఇట్స్ ఇన్కార్పొరేషన్. ఈ ప్రైవేట్ కంపెనీ అంటే ఏం చేయవచ్చట, ప్రైవేట్ కంపెనీ ఈజీగా స్టార్ట్ చేయవచ్చట, ఇమ్మీడియట్లీ స్టార్ట్ చేయవచ్చట. కానీ పబ్లిక్ కంపెనీ అయితే ఇట్ కెనాట్ స్టార్ట్ ఇట్స్ ఆఫ్ ఏ బిజినెస్ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ ఇట్స్ ఇన్కార్పొరేషన్. ఇట్ హ్యాస్ టు ఆబ్టైన్ ఏ సర్టిఫికెట్ ఫర్ స్టార్టింగ్. ఒక పబ్లిక్ కంపెనీ స్టార్ట్ చేయాలంటే లీగల్గా అప్లై చేసుకున్న తర్వాత ఒక సర్టిఫికెట్ వస్తుంది, మీరు బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు అని. ఆ సర్టిఫికెట్ వచ్చిన తర్వాతనే ఈ యొక్క పబ్లిక్ కంపెనీ స్టార్ట్ చేయవచ్చట. అంటే నాట్ ఈజీగా, ఒక ప్రైవేట్ కంపెనీ మాత్రం ఈజీగా స్టార్ట్ చేసుకోవచ్చు. నంబర్ 8th పాయింట్ చూడండి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. అంటే ఒక ప్రైవేట్ కంపెనీలో డైరెక్టర్లుగా ఎంతమందిని నిర్వహించుకోవచ్చు. ఒక పబ్లిక్ కంపెనీలో ఎంతోమంది ఉంటారు కంపెనీలో, ఈక్విటీ వాటాదారులు, ఈక్విటీ షేర్ హోల్డర్స్, ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్, ఇట్లా ఎంతోమంది చాలామంది ఉంటారు. అందులో మినిమం 2 మెంబర్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా ఒక 2 ఎంచుకోవచ్చట. మ్యాక్సిమం నో లిమిట్, మినిమం 2 బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, మ్యాక్సిమం నో లిమిట్. బట్ పబ్లిక్ కంపెనీలో మాత్రము డైరెక్టర్స్ మినిమం 3, మ్యాక్సిమం కూడా ఉన్నారండి 20 మెంబర్స్, మ్యాక్సిమం 20 మెంబర్స్. 8th, సింగిల్ రెజల్యూషన్ ఈజ్ ఎనఫ్ టు అపాయింట్ ఆర్ రిటైర్ ద డైరెక్టర్. డైరెక్టర్లు రిటైర్ అవ్వడం అనేది ఇక్కడ సింగిల్ రెజల్యూషన్, ఒక్కళ్ళ ద్వారా డైరెక్టర్లు అయితే రిటైర్ కావచ్చు. సపరేట్ రెజల్యూషన్ ఇన్ ఏ మీటింగ్ షుడ్ బి పాస్డ్ ఫర్ అపాయింట్మెంట్ ఆర్ రిమూవల్ ఆఫ్ ఏ డైరెక్టర్. ఈ డైరెక్టర్లను ఆ సంస్థ నుంచి రిమూవ్ చేయాలి అన్న, వాళ్ళ అపాయింట్మెంట్ను
ఒకవేళ రద్దు చేయాలన్నా సపరేట్ మీటింగ్ పెట్టాలని, మీటింగ్ పెట్టి ఈ డైరెక్టర్లను రిమూవ్ చేయడం కానీ అపాయింట్మెంట్ చేయడం కానీ జరుగుతూ ఉంటుంది. అది పబ్లిక్ కంపెనీలో. అదే ప్రైవేట్ కంపెనీలో అయితే అవసరం ఉండదు. సో 10th చూద్దాం. దేర్ ఆర్ నో రిస్ట్రిక్షన్ ఆన్ ద రెమ్యునరేషన్ ఆఫ్ డైరెక్టర్స్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్స్. ఇందులో ఉన్న డైరెక్టర్లకు, మేనేజింగ్ డైరెక్టర్లకు రెమ్యునరేషన్, డబ్బులు, వేతనం అంటే జీతం లెక్క, శాలరీ ఇవ్వడంలో ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేవాట. దేర్ ఆర్ రిస్ట్రిక్షన్ ఆన్ రెమ్యునరేషన్ టు బీ పేడ్ టు డైరెక్టర్స్. సో పబ్లిక్ కంపెనీలో మాత్రము రెమ్యునరేషన్ పేడ్ చేయడానికి రిస్ట్రిక్షన్స్ అయితే ఉన్నాయట. మై డియర్ స్టూడెంట్స్, ఈ క్వశ్చన్ కనుక 10 మార్క్స్కి వస్తేనేమో 10 పాయింట్స్ రాయండి. 10 మార్క్స్కి వస్తే 10 పాయింట్స్ రాయండి. 5 మార్క్స్కి వస్తే 5 పాయింట్స్ రాయండి. సో ఇది మై డియర్ స్టూడెంట్స్. ఈ యొక్క వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకైతే ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి అయితే వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి దయచేసి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. జై హింద్, జై కామర్స్ స్టూడెంట్స్.